పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరు పరిసర గ్రామాల నుంచి కోనసీమ జిల్లా అప్పనపల్లి బాలబాలాజీ ఆలయానికి సాయి గురుస్వామి ఆధ్వర్యంలో భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. మార్గ మధ్యలో దొడ్డిపట్లలో గుబ్బల మోహన్ ఆధ్వర్యంలో కమిటీ వారు స్థానిక కనకదుర్గమ్మ ఆలయంలో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాల్యం నుండి పిల్లలలో సనాతన ధర్మం, హైందవ ధర్మం గురించి తెలియజేయాలని సాయి గురుస్వామి అన్నారు. హలో మరి ఈ రోజు మరి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి కూడా చీరు సత్కారం చేసుకుంటూ గోవింద మాలలు ధరించి అలాగే అయ్యప్ప స్వాములు మరి అలాగే చిన్నారులు పాపలు బాలులు అందరూ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 800 మందితో వెళ్ళాలి అని చెప్పి మేము సంకల్పించాం. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. అలాగే భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. సాయంత్రం 9 గంటలైనా 10 గంటలైనా మరి దేవస్థానం వారు ఆ స్వామివారిని మా కోసం ఉంచుతానని చెప్పి హామీ ఇవ్వడం, అలాగే ఆ ధైర్యంతోనే మేమందరం కూడా ఈ ఒక్క రోజులోనే 43 కిలోమీటర్ల పాదయాత్రని దిగ్విజయంగా పూర్తి చేయడానికి సన్నద్ధమయ్యాం. గత సంవత్సరం అయితే వల్లూరు సర్పంచ్ గారు కూడా ఈ కమిటీలో ఉండి నలుగురు ప్రోత్సాహంతో పాదయాత్ర చేయాలనుకుంటున్నాం. ఇలా అప్పనపల్లి వరకు మా ఊరి గ్రామం నుంచి, అంటే వల్లూరు నుంచి అప్పనపల్లి వరకు ఇలా పాదయాత్ర చేయాలనుకుంటున్నాం. మేము మధ్యలో చాలామంది మాకు డ్రింక్స్ కానివ్వండి, మజ్జిగ కానివ్వండి ఇలాంటి సహకారం చేస్తున్నారు. మీ వంతు మీరు సహకారం చేయండి అంటే మీరు ఏ టైంకి వస్తారు ఏంటని లాస్ట్ టైం అడగటం, మేము వచ్చేసరికి 1 గంట ఈ ప్రాంతం అవుతుంది అంటే భోజనం టైం అవుతుంది, మాకు అన్నప్రసాదాలు ఏమైనా ఏర్పాటు చేయగలరా అని అడిగితే ఆ రోజు ధైర్యం చేసి, అంటే అప్పటికే మేము కార్తీక మాసం అంటే అంతకుముందు దసరా అవుతుంది, ఆ ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి తర్వాత వెంటనే ఈ కార్యక్రమం రావటం మేము అయినా సరే ఆలోచించకుండా ఆ రోజు 500-600 మందికి అని చెప్పి మేము ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకో 200 అంటే 800, ఇంచుమించుగా 900 మంది రావడం జరిగింది. అన్నప్రసాదాలని అందించాలని మేము మా కమిటీ వారు అలాగే మాకు మిత్రులు గుబ్బల మోహన్ గారు అలాగే మరి మాకు సహకరించినటువంటి ఇంకా కార్యకర్తలందరూ కూడా మేమందరం కూడా మరి ఎంతో ఇదిగా నడుం కట్టి మరి తమ వంతు మన గ్రామం మీదుగా వెళ్తున్నారు కాబట్టి మనకి భోజన వసతులు కల్పించాలని మేము సంకల్పించాం. మీరు అందరూ సహకరించాలని మా గ్రామ ప్రజలందరినీ కూడా అలాగే బయట గ్రామస్తులను కూడా మేము కోరడం జరిగింది. వాళ్ళు కూడా ధన సహాయాలు వాళ్ళకి తోసిన సహాయాలు చేశారు. వాళ్ళందరూ ధన సహాయాలతో మేము ఈ అన్నప్రసాదాలు ఈ భక్తులందరికీ కూడా సమకూర్చడం జరిగింది. నా పేరు గుబ్బల బాలాజీ, నేను గుబ్బల నాగరాజు. ఇలా ఒక 5 కూర్చుని అనుకుంటాం మేము ఏం చేస్తే హైందవ మతం కోసం మనం చేయగలమని అన్న ఆలోచనలో ఉండగా మాకు ఈ ఆలోచన వచ్చింది. గత సంవత్సరం చేసాం. గత సంవత్సరం కూడా ఇలాగే ఒక 600-700 మందితో ఇక్కడికి వచ్చాం. దొడ్డిపట్ల మాకు గుబ్బల మోహన్ గారు వారి కమిటీ సభ్యులందరూ కూడా మాకు వచ్చిన సభ్యులందరికీ భోజన వసతి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా స్వామి మేము పాదయాత్ర చేయాలనుకుంటున్నాం అని చెప్పి అప్పనపల్లి కమిటీ వారిని కలిసి వచ్చాం. కలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పాదయాత్రలో గ్రామాలను చిన్న గ్రామాలను కలుపుకుంటూ మాకు సహకరించమని చెప్పి ఒక గుంపూరు గ్రామస్తుల్ని, కాంబర్లపాలెం గ్రామస్తుల్ని, ఎల్పూరు గ్రామస్తుల్ని, దొడ్డిపట్ల గ్రామస్తుల్ని కూడా మేము కలవడం, మా కమిటీ వారు కలవడం జరిగింది.